హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నుస్ లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. ఈరోజు వ్లాగ్ వచ్చేసి రిషాన్ కోసం పక్కా కొలతలతో నేనైతే ఉగ్గు అయితే తయారైతే చేస్తున్నాను. ఉగ్గు అయితే నేను ఇలా కొలతలతో అయితే చేస్తున్నాను. మీరు కూడా నాలాగా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలా చేస్తే పిల్లలకి గ్యాస్ ఫామ్ అనేది కాకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ ఉగ్గు మనం పప్పులు వేసి చేస్తాం కదా. కొంతమందికి ఎక్కువ తక్కువ వేసేసి చేస్తారు. అలా చేయడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది. నేను చెప్పే కొలతలతో చేసి చూడండి. టేస్ట్ బాగుంటుంది. పిల్లలు బాగా తింటారు. అలాగే గ్యాస్ ఫామ్ కూడా కాకుండా ఉంటుంది. ఇక్కడ టీ గ్లాస్ కొలతలతో నేనైతే చెప్తున్నాను. ఇక్కడ శనగపప్పు హాఫ్ గ్లాసు, పెసరపప్పు ఫుల్ గ్లాస్. అందరూ పెసరపప్పుతో గ్యాస్ ఫామ్ అవుతుంది అనుకుంటారు, కానీ కాదు. ఇక్కడ శనగపప్పు తీసుకున్నాం కదా, దీంతో గ్యాస్ ఫామ్ అయితే అవుతుంది. అందుకనే ఒక హాఫ్ గ్లాస్ అయితే శనగపప్పు అయితే తీసుకున్నాను. ఫుల్ గ్లాసెస్ పెసరపప్పు, మినప్పప్పు, కందిపప్పు, మైసూర్ పప్పు అయితే తీసుకున్నాను. ఇక్కడ కాజు కూడా ఒక హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నాను నేను. అలాగే ఒక హాఫ్ గ్లాస్ బాదం కూడా తీసుకుంటున్నాను. ఇవన్నీ ఒక బేషన్ లో అయితే వేసుకుంటున్నాను నేను. వీటిలోకి సరిపడా బియ్యం కూడా తీసుకోవాలి. మనం బియ్యం అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. మన వాటర్ గ్లాస్ ఉంటుంది కదా, వాటర్ గ్లాస్ తో 2 గ్లాసెస్ బియ్యం అయితే తీసుకుంటున్నాను. మనం రెగ్యులర్ గా తినే బియ్యం ఉంటాయి కదా, అవే యూస్ చేస్తున్నాను నేను. వచ్చేసి పంట బియ్యం అయితే తీసుకున్నాను. పాలిష్ చేసిన బియ్యం అయితే తీసుకోలేదు. మనం మార్కెట్ లో తీసుకుంటాం కదా పాలిష్ చేసిన బియ్యం, 25 kgs బ్యాగ్ అట్లా. ఆ బియ్యం కాకుండా పంట బియ్యం యూస్ చేస్తే మనకి చిన్న పిల్లలకి మంచిది. ఇక్కడ మా డాడీ అయితే మాకు ఎవ్రీ ఇయర్ పంట బియ్యం అయితే ఇస్తారు. అందులో నుండి నేను కొన్ని 2 గ్లాసెస్ బియ్యం అయితే తీసుకొని అందులో ఏం లేకుండా చూసి ప్లేట్ లోకి అయితే తీసుకున్నాను. ఇక్కడ కొంచెం డెకరేషన్ అయితే చేస్తున్నాను నేను థంబ్నెయిల్ కోసం. మనం కూడా బయట మార్కెట్ లో పాలిష్ బియ్యం తినకుండా ఇలా పంట బియ్యం తినడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అందరూ ఏం చేస్తారంటే ఎప్పుడంటే అప్పుడు మార్కెట్ లో 25 కిలో బ్యాగ్ అయితే తీసుకొచ్చుకుంటారు కదా, అలా కాకుండా ఒకటేసారి 1 క్వింటల్ 2 క్వింటాల్ పంట వేసే వాళ్ళ దగ్గర, రైతుల దగ్గర తీసుకొచ్చుకుంటే మనకి హెల్త్ బాగుంటుంది. అలాగే పాలిష్ బియ్యం తింటున్నామన్న ఫీలింగ్ కూడా ఉండదు. ఇప్పుడు వీటన్నిటిని ఒక పెద్ద బేషన్ లో వేసుకొని అన్ని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక 3-4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి, డస్ట్ మొత్తం పోయేంత వరకు. బాదం కాజుని సెపరేట్ గా కడగండి ఫ్రెండ్స్. నేను ఇందులోనే వేసేసి ఇలా కడుగుతున్నాను. మనం వేయించేటప్పుడు మళ్ళీ సెపరేట్ చేయాల్సి ఉంటుంది. అందుకనే మీరు ముందుగానే సెపరేట్ గా వాష్ చేసుకొని డ్రై చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం అన్ని బాగా వాష్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం డ్రై అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను 4 hours ఎండలో అయితే ఎండబెట్టుకుంటున్నాను. పప్పులు బియ్యం మంచిగా ఆరిపోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా మంచిగా ఎండిపోయి మళ్ళీ మనకి నార్మల్ స్టేజ్ కి వచ్చేలాగా ఇలా ఎండిపోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా కావాలి మొత్తం. ఇక్కడ కాజు బాదం అయితే నేను సెపరేట్ అయితే చేస్తున్నాను. మనం సెపరేట్ గా వాష్ చేసుకొని డ్రై చేసుకుంటే ఈ పని అయితే ఉండదు. కానీ నేను ఇందులోనే వేసి వాష్ చేశాను కదా, అందుకనే సెపరేట్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే బాదం కాజు ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది. అందుకనే వీటిని సెపరేట్ చేసి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని వీటిని ఫస్ట్ అయితే రోస్ట్ అయితే చేస్తున్నాను. ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా రోస్ట్ అయితే చేసుకోవాలి. కొందరైతే వీటిని కడగకుండా డైరెక్ట్ గా ఇలా రోస్ట్ అయితే చేస్తారు. కానీ మనం కడిగితేనే వాటికి ఉన్న డస్ట్ అనేది పోతుంది. అందుకనే నేను కడిగేసి మళ్ళీ డ్రై చేసి మళ్ళీ రోస్ట్ అయితే చేస్తున్నాను. అవి బాగా రోస్ట్ అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు పప్పులు బియ్యం అయితే వీటిని కూడా మంచిగా రోస్ట్ అయితే చేసుకోవాలి. వీటికి డ్రై ఫ్రూట్స్ కి రోస్ట్ చేసినంత టైం అయితే పట్టదు, తొందరగానే వేగిపోతాయి. మనం చూస్తూ రోస్ట్ అయితే చేసుకోవాలి. మనం సిమ్ లో పెట్టి రోస్ట్ చేసుకోవాలి వీటిని, లేదంటే మాడిపోతాయి. బియ్యం పప్పులు ఇవన్నీ బ్యాచెస్ వైజ్ గా రోస్ట్ అయితే చేస్తున్నాను నేను. ఒకేసారి మనం రోస్ట్ చేస్తే అవి బాగా రోస్ట్ అవ్వవు. మనం ఎంత క్వాంటిటీలో చేసినా కూడా ఇలా బ్యాచెస్ వైజ్ గా సెపరేట్ గా రోస్ట్ అయితే చేసుకోవాలి. అలా అయితే మనకి పర్ఫెక్ట్ గా రోస్ట్ అవుతాయి. ఇలానే అన్ని రోస్ట్ అయిన తర్వాత మనం సైడ్ కి అయితే తీసి పెట్టుకోవాలి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు.
ఇవన్నీ కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం ఇప్పుడు 2 టీ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ ఆఫ్ ఓమా అయితే యాడ్ చేసుకోవాలి. పిల్లలకి బాగా డైజెషన్ అవుతుంది ఇవి యాడ్ చేసుకోవడం వల్ల. ఇక్కడ నేను ఫ్రెష్ ఓమా అయితే వేసుకుంటున్నాను. స్మెల్ అనేది బావుంటుంది. మనం ఈ పప్పులు, బియ్యం వేడిగా ఉన్నప్పుడే ఇవి యాడ్ చేసుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలి. అప్పుడు అవి కూడా కొంచెం రోస్ట్ అయినట్టు అవుతాయి. మనం వాటిని పాన్‌లో వేసి రోస్ట్ చేసుకుంటే త్వరగా మాడిపోతాయి. అందుకనే నేను ఇవి వేడిగా ఉన్నప్పుడే ఇందులో యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేశాను. అవి వేడికి అవి కూడా మంచిగా రోస్ట్ అయినట్టు అవుతాయి. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇందులో ఉగ్గులో మెయిన్ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి జీలకర్ర, ఓమానే. వీటితో టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇవన్నీ రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత వీటిని మిక్సీలో బ్యాచెస్ వైస్‌గా వేసి మిక్సీలో పౌడర్ అయితే చేసుకోవాలి. ఫైన్ పౌడర్‌లా అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను మొత్తం అయితే పౌడర్ అయితే చేసేసుకున్నాను. ఇలా మొత్తం పిండిలా అయితే పౌడర్ అయితే చేసుకున్నాను. దీంతో నేను ఉగ్గు ఎలా రెడీ చేస్తానో చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఇందులో ఒక వాటర్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇందులో పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. టేస్ట్ బావుంటుంది. ఈ వాటర్ హీట్ అయ్యేంత వరకు నేను వేరే బౌల్‌లో వాటర్ అయితే తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఈ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ఉగ్గు పౌడర్ అయితే ఉంది కదా! ఈ పౌడర్‌ని సెర్లాక్ స్పూన్స్ ఉంటాయి కదా! ఈ సెర్లాక్ స్పూన్‌తో 2 స్పూన్స్ వాటర్‌లో వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బ్యాటర్ అనేది ఇలా ఉండలు లేకుండా ఉండాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే బాగా హీట్ అయినాయి కదా! ఇలా హీట్ అయిన వాటర్‌లో మనం కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్‌ని వాటర్‌లో వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. పప్పులు, బియ్యం ఇవన్నీ మంచిగా ఉడికేంత వరకు సిమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. మనం చిన్న స్పూన్ తోటే 2 స్పూన్స్ అయితే తీసుకున్నాం గదా! వాళ్ళు ఎంతో క్వాంటిటీలో తింటారో ఫస్ట్ ఒక స్పూన్‌తో చేసి పెట్టి చూడండి. వాళ్ళు తింటున్నారు బానే అనుకుంటే ఇంకో స్పూన్ అయితే యాడ్ చేయండి. ఇక్కడ నేనైతే 2 స్పూన్స్ అయితే మా బాబుకైతే ఇక్కడ చేస్తున్నాను నేను. ఎందుకంటే వాడు 2 స్పూన్స్ అయితే ఆ క్వాంటిటీ అయితే వాడికి సరిపోతుంది. ఒక్కసారి చేసి పెడితే వాళ్ళకి టేస్ట్ అనేది బాగా నచ్చుతుంది. మీ ఇంట్లో కూడా మీ పిల్లలకి ట్రై చేసి పెట్టండి. ఇలా పక్కా కొలతలతో చేసి పెడితే వాళ్ళకి టేస్ట్ అనేది బావుంటుంది. ఇక్కడ నేను ఒకటేసారి 1 మంత్‌కి సరిపడా చేసైతే పెట్టుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి గదా! అందుకనే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఒక 1 మంత్‌కి సరిపడా అయితే చేసి పెట్టుకున్నాను. మా బాబుకి ఇప్పుడు 10 మంత్స్. 10 మంత్స్ పిల్లల నుండి ఇదైతే పెట్టొచ్చు. 10 మంత్స్ టు 2 ఇయర్స్ పిల్లల వాళ్ళకి కూడా పెట్టొచ్చు. కొందరు పిల్లలకి 7 మంత్స్ నుండే ఈ పప్పులదైతే డైరెక్ట్‌గా స్టార్ట్ చేస్తారు. కానీ నేనైతే స్టార్ట్ చేయలేదు. హోమ్‌మేడ్ సెర్లాక్ అయితే చేశాను గదా! ఆ వీడియో ఎవరైనా చూడకుంటే అది చూడండి. ఆ సెర్లాక్ అయితే పెట్టాను నేను ఫస్ట్ 7 మంత్స్ టు 10 మంత్స్ వరకి. ఇప్పుడైతే ఈ పప్పులతో ఈ ఉగ్గు అయితే చేశాను. మనం పప్పులు, బియ్యం అన్నీ మిక్సీలో వేసి డైరెక్ట్‌గా ఇలా కంటైనర్‌లో అయితే వేయకూడదు. రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత ఇలా ప్లాస్టిక్ జార్‌లో గానీ, స్టీల్ డబ్బాలో గానీ స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చేసిన పప్పుల పొడి 2 డబ్బాలలోకైతే వచ్చింది. వీటిని నేను 1 మంత్ వరకి యూజ్ చేస్తాను. ఈ ఉగ్గు నేను డైలీ 2 టైమ్స్ లేదా 1 టైమ్ అయితే పెడుతూ ఉంటాను. ఒక్కొక్కసారి 1 టైమే పెడతాను. ఎందుకంటే నేను కొంచెం చేంజ్ అయితే చేస్తాను. వేరే ఫుడ్ ఇస్తూ ఉంటాను. ఆ వీడియోస్ గూడా నేను ముందు వీడియోస్‌లో షేర్ చేసుకుంటాను. మా బాబుకి నేను ఏం ఫుడ్ పెడుతున్నాను అని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక 5-7 మినిట్స్‌లో మనకి ఉగ్గు అయితే రెడీ అయిపోయింది గదా! ఇలా థిక్ కన్సిస్టెన్సీ లాగా వస్తే మనకి ఉగ్గు అనేది రెడీ అయిపోయినట్టే. ఇక్కడ నేను బౌల్‌లో అయితే తీసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు బాబుకైతే తినిపిస్తాను. ఒక 2-3 మినిట్స్‌లోనే మనకి కొంచెం రూమ్ టెంపరేచర్‌కైతే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంతో సింపుల్‌గా మన ఉగ్గు రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎంతో సింపుల్‌గా చేశాను గదా! మరి మీ పిల్లలకు గూడా చేసి పెట్టండి. 10 మంత్స్ టు 2 ఇయర్స్ పిల్లలకు కూడా ఇదైతే పెట్టొచ్చు. నేనైతే 2 ఇయర్స్ వరకి తినిపించాలని అనుకుంటున్నాను. మనం ఆల్మోస్ట్ పిల్లలకి రైస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాం గదా! ఇందులో కూడా రైస్ క్వాంటిటీయే ఎక్కువగా ఉంది. పప్పులు అయితే తక్కువగానే ఉన్నాయి. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా తక్కువగానే వేశాను.
మనం ఈ ఉగ్గు రెసిపీ ట్రై చేసినప్పుడు మన రైస్ క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకుంటే వాళ్ళకి గ్యాస్ ఫామ్ అనేది రాకుండా ఉంటుంది. నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ రూమ్ టెంపరేచర్కి అయితే వచ్చేసింది ఉగ్గు. ఇక్కడ మా చిన్నోడికి అయితే తినిపిస్తున్నాను. రిషాన్కి అయితే బాగా నచ్చేసింది, మొత్తం తినేసాడు. కొంచెం టైం అయితే పడుతుంది చిన్న పిల్లలకి తినిపియడానికి. కానీ మా రిషాన్కి తినిపించేటప్పుడు వాళ్ళ సిస్టర్ అయితే పక్కనే ఉండాలి, తనని చూస్తూ తింటాడు వాడు. ఈ ఉగ్గు రెసిపీ లిక్విడ్ ఫామ్ లో ఉన్నప్పుడే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత అది మంచిగా దగ్గరికి వచ్చేస్తుంది. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాతనే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా బాబు అయితే ఎలా ఎంజాయ్ చేస్తూ తింటున్నాడో. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ఎంతో సింపుల్ గా ఉగ్గు రెసిపీ అయితే పక్కా కొలతలతో చూపించాను కదా. మరి మీ ఇంట్లో పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్.